అవ్వాలని హీరో అవ్వాలనే పుట్టాడు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు. బట్ తనకైతే సినిమా అంటే ఇష్టం, బరాబర్ సినిమాలు చేస్తా అంటూ బరాబర్ ప్రేమిస్తాతో మన ముందుకు వస్తున్న చంద్రహాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ గీత గారు. స్వామి శరణం, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా అరిచారు. ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ విల్ 100% క్రియేట్ ఎ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి శరణం, మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్, యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్. నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అనిపించింది. ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి. ఏ శరణమయ్యప్ప. థ్యాంక్ యూ చంద్రహాస్. స్వామి శరణం. రామ్నగర్ బన్నీ మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు. కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము. ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది స్వామి, కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. ఆహాలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అన్ని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో. మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి. ఇప్పుడు ఎవరిది వాళ్ళే. మనం వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి. దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమైనా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్. వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా. మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది? హిట్ స్వామి, చాలా బాగుంటుంది. సంపత్ గారు, టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు. అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఏదో పాయింట్.
అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి, ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఒక వైపు హీరో ఉంటాడు, ఇంకో వైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ చిన్ని గారు. సార్ మీరు ఒక మంచి ఎగ్జిబిటర్, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? బేసికలీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా కూడా. జయన్ సి పరంజీ గారి మూవీ తీన్మార్ చేశాను. దాని ముందు పరశురు మురళి గారిది ఆంధ్రుడు, పెద్దబాబు, రెచ్చిపో ఆ సినిమాలకు కూడా ఏడీగా వర్క్ చేశాను. సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్, రెచ్చిపో సినిమాకి సో కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘన కానీ. సో థియేటర్ ఓనర్లు అనేవాళ్ళు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇబ్బందులు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయగలిగారు? నాకు ఎగ్జిబిటర్గా నాలెడ్జ్ ఉంది, ఇస్తారండి. అది ఏంటంటే అది పెద్ద సినిమాలు ఉన్న టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్ రికవర్ చేసుకోవడానికి అలా చేస్తారు తప్ప చిన్న సినిమాలకి ఎవరు అనేది లేదండి. ఎందుకంటే మా థియేటర్లో కూడా చిన్న సినిమాలు చాలా వేసాం మేము. ఓకే, మరి డైరెక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, దీని తర్వాత అప్పుడు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Chandrahas. Hi Andy, this is Rani from Telugu 70mm. So first of all, congratulations for the Ramnagar Bunny. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే వచ్చింది. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది టైటిల్ సెలెక్షన్? అయ్యప్ప స్వామిది స్వామి, అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు ఆ వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తాను పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా, అంతే స్వామి. ఓకే, అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది అంటే ఆ సినిమా కంటే ముందే. అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే, దసరాకి నా సినిమా వచ్చింది. సో అందుకే స్వామి. మేఘన.